ఇదే క్రీస్తు మందిరం, ఇదే భువన సుందరం. ఈ ప్రేమ మందిరాన కలిసుందామందరం. ఈ ప్రేమ మందిరాన కలిసుందామందరం, కలిసుందామందరం. పాపాలకు శాపాలకు తావులేని నందనం. పాపాలకు శాపాలకు తావులేని నందనం. ప్రతి వ్యాధిని నిర్మూలించే పరిశుద్ధాత్ముని నిలయం. ప్రతి వ్యాధిని నిర్మూలించే పరిశుద్ధాత్ముని నిలయం, పరిశుద్ధాత్ముని నిలయం. ఇదే క్రీస్తు మందిరం, ఇదే భువన సుందరం. ఈ ప్రేమ మందిరాన కలిసుందామందరం. ఈ ప్రేమ మందిరాన కలిసుందామందరం, కలిసుందామందరం. Hallelujah. 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 We greet you in the name of Jesus Christ, యేసుక్రీస్తు యొక్క నామములో మీకు శుభం తెలియజేస్తున్నాం. who is going to come the second time to this world to take us. తిరిగి రానంటున్నా మనల్ని పరలోకానికి కొనిపోయిన ప్రభు నామములో We are happy and thank God for giving us this opportunity to see you all through this program. పునర్దర్శనం చేసుకునే కృపను భాగ్యం దేవుడు మాకు దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. Today we will be seeing about the second coming of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి మనం ధ్యానించుకుంటున్నాం. So after the resurrection of Jesus Christ, యేసుక్రీస్తు యొక్క ఉత్థానం పునరుద్ధానం తర్వాత so he went to the Mount of Olives, ఒలీవల కొండకు వెళ్ళి, and all the disciples have come to him, ఆయన దగ్గరికి శిష్యులు వచ్చారు. and he spoke to him that you will be the witness to the ends of the earth. మీరు సర్వలోకానికి బూదిగంతం వరకు నాకు సాక్షులై ఉంటారు. After speaking these words, ఈ మాటలు పలికిన తర్వాత he was taken up into the heaven. పరలోకానికి ఆరోహణమైపోయాడు. And we see in the book of Acts chapter 1 and verse 9. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 9వ వచనంలో మనం ఈ రీతిగా చూడనైచున్నాం. Now when he had spoken these things while they watched, he was taken up, and a cloud received him out of their sight. And while they looked steadfastly toward heaven, as he went up, behold, 2 men stood by them in white apparel, who also said, Men of Galilee, why do you stand gazing up into heaven? This same Jesus who was taken up from you into heaven will so come in like manner as you saw him go into heaven. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయన. అప్పుడు వారి కన్నులో కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయాను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండేది. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకున్న 2 మనుషులు వారి యొద్దకు నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకం చేర్చుకున్నవాడిని ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళటం మీరు చూచుతురో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. The angels were saying that Jesus who has been taken up into heaven will come the same way into this world once again. ఏ రీతిగా పరలోకమునకు ఆరోహణం వెళ్ళటం మీరు చూచుతురో ఆ రీతిగాని ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. The first time Jesus came into this world to save sinners, మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభు పాపులను రక్షించుటకు ఈ లోకంకు వచ్చాడు. to die for them on the cross of Calvary. కల్వరిశిలలో పాపం తీసివేయ నిమిత్తము ఆయన మొదటి ఆగమనం మనం గమనించగలం. And the second time he is coming to this world to take the people who are saved in this world, రక్షించబడిన బిడ్డలను పరలోకానికి కొనిపోవు నిమిత్తము ఆయన తిరిగి రానయించినాడు. who have believed in his name, ఆయన నామందు విశ్వసించిన వారు, and the people who have trusted in him, ఆయన విశ్వసించిన వారు, and the people who are waiting for his second coming. ఆయన యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధమైన వారి గురించి. And also God is coming to punish the wicked in this world. అంత మాత్రం కాదండి, ఈ యొక్క దుష్టులను శిక్షించిన నిమిత్తం ఆయన తిరిగి రానయించినాడు. So these words were told earlier to the disciples when we see in the book of Matthew chapter 24. ఈ విషయాలన్నీ కానీ ముందుగానే మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో మనం గమనించినాం. Chapter 24 verse 1 we see.
మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం. Then Jesus went out and departed from the temple, and his disciples came up to show him the buildings of the temple. యేసు దేవాలయాన్ని బయలుదేరి వెలుచుండగా శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపింపవచ్చిరి. See, all the disciples showing to the Jesus Christ how the building of the temple has been built up. దేవాలయపు కట్టడము ఏ రీతిగా కట్టబడిందో శిష్యులు ఆయనకు చూపిస్తున్నారు. Jesus, our God himself, has given wisdom to Solomon and all the people to build the temple. దేవాతి దేవుడు సొలొమోను మహారాజుకు జ్ఞానాన్ని దయచేసి ఆ చక్కటి మందిర నిర్మాణాన్ని గురించిన పథకాన్ని రూపొందించాడు. And to him himself they are showing the temple. అలాంటి శిల్పకారి అయిన దేవునికి కట్టడం గురించి శిష్యులు ఆయనకు చూపిస్తున్నారు. They are showing, see how the building is very good. ప్రభువా చూడండి ఈ దేవాలయం ఎంత మనోహరంగా కట్టబడ్డదో, How nice it has been built. ఎంత సుందరంగా ఈ దేవాలయం ఉందో. See the stones, how good they are. ఈ రాళ్ళు కట్టడాలు. So Solomon was also building the temple. సొలొమోను ఆ యొక్క దేవాలయం కడుతున్నాడు. So he was very happy. దాన్ని బట్టి ఎంత సంతోషపడ్డాడు. I was thinking that I am building a temple for God. దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మిస్తున్నాడు. Oh, such a good temple I am building. చక్కటి దేవాలయం కడుతున్నాడు. He was very happy. ఎంతో సంతోషించాడు. So one day God went to his vision. ఒక దర్శనంలోకి వెళ్ళాడు. Then God said to him, దేవుడు చెప్పాడు, Solomon, you are building the temple for me. నా కొరకు నువ్వు మందిరం కడుతున్నావా? It's very good. చాలా మంచిదే. But I am not happy with that. దాన్ని బట్టి నేను సంతోషించలేదు. You have to walk in my commandments. నా ఆజ్ఞలను అనుసరించి నడవాలి. Then I will be happy. అప్పుడే నేను ఆనందంగా ఉంటాను. So God will not be happy when we build a temple. ఏదో గుడి గోపురాన్ని కట్టినంత మాత్రం దేవుడు సంతోషంగా ఉండడండి. God will be happy when we walk in his commandments. దానికి బదులుగా ఆయన మార్గం అనుసరించి నడిచినట్లయితే ఆయన ఎంతో సంతోషంగా గల దేవుడు So అయింటున్నాడు. disciples were very happy when they were seeing the temple. ఈ గొప్ప దేవాలయం చూసినప్పుడు శిష్యులు ఎంతగానో సంతోషించారు. So earlier they went to the temple, but they did not watch all the constructions of the temple. ఇంత మునుపు అనేక పర్యాయాలు వారు వెళ్లారు కానీ ఈ యొక్క కట్టడాన్ని గురించి అంత తిలకించి చూడలేదు. Now they have plenty of time to walk around and see the temple ఇప్పుడు constructions. సమయము ఎక్కువనం చేత చుట్టూ కలియ చూసి ఈ యొక్క నిర్ధారణకు వస్తున్నారు. And the thing that they are explaining very well to Jesus Christ, యేసు ప్రభువుకు చాలా విపులంగా విశదీకరిస్తున్నారు but అనుకున్నారు. Jesus did not praise the temple's constructions. ఆ యొక్క కట్టడాన్ని గురించి యేసు ప్రభు ప్రశంసించలేదు. But a strong word has been spoken by him. ఒక ఖచ్చితమైన వర్తమానాన్ని వారికి తెలియజేశారు. Offending words were spoken by Jesus Christ. వారిని నొప్పించే రీతిగా. We see in verse 2. రెండవ వచనం మనం And గమనించాలి. Jesus said to them, Do you not see all these things? Assuredly I say to you, not one stone shall be left here upon another that shall not be thrown down. అందుకైనా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటేనని ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో అనేను. Not even one stone will be upon one stone. రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ ఉండదు. Such will be the destruction of this temple. ఈ దేవాలయానికి జరిగిన నాశనం పతనం గురించి, The God's own temple, దేవుని స్వమందిరము, and about itself God is speaking, దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. that not even one stone will be standing upon the రాతి మీద other. రాయి పడకుండా ఒక్కటే నిలవదు. All stones will be thrown down. రాళ్ళన్నీ కింద పడద్రోయబడుతుంటాయి. Then all the disciples were shocked. దీన్ని బట్టి ఆశ్చర్యచకితులైన What is this, Lord? What you are saying? ఏంటి ప్రభువా ఈ దేవాలయం గురించి కఠినంగా We are మాట్లాడుతున్నారు? saying that the temple is very good. మేము ఏమంటున్నామంటే చాలా శృంగారంగా ఉంది, Oh, it's very nice. చాలా బాగుందయ్యా, Oh, it's a very good looking. అందంగా ఉంది. And you are saying such words. మీరు ఇంత కఠినమైన మాటలు Sometimes we మాట్లాడుతున్నారు. also say about our works. మన పనులను కూడా మారితే Oh, చెప్పుకుంటాం. I've done this work. నేను ఈ పని చేశాను, I've done this job. ఆ పని చేశాను, I'll do this job very perfectly. చక్కగా నేను చేస్తానండి. I have a good car. నాకు మంచి కారు I have a good house. మంచి ఇల్లు ఉంది, I have a good friend. నాకు స్నేహితులు ఉన్నారు, I have a good wife. మంచి భార్య I ఉంది, have good children. పిల్లలు మంచి వారే. About all the works we'll be praising on. మనం చేసే దాన్ని బట్టి డబ్బా కొట్టుకుంటాం. And we'll be showing all the works what you have done, and we'll be explaining to the people who come to our house. మన దగ్గరకు వచ్చిన వారందరికీ విషయాలు మనము చెప్తూనే ఉంటాం. It will be like a story to everyone. కథ అలడము చెప్పడం. It's like a tape record on, and also it will be speaking to all the people. ఆ టేప్ రికార్డ్ ఎట్లా రికార్డ్ చేసి ఆన్ చేస్తామా? Oh, do you know about my son? నా కుమార్ గురించి తెలుసా అండి? My son is in America. అబ్బో నా కుమారుడు అమెరికాలో He ఉన్నారండి. earns 10 lakhs per month. నెలకు 10 లక్షలే. He's having good car there. అక్కడ చాలా బ్రహ్మాండమైన కారు అండి. He's having very good job there. అక్కడే ఉద్యోగం. He's having good house there. భలే ఇల్లు అండి. He has got fixed deposit in this bank. బ్యాంక్ లో చాలా జమ చేశాడు. He has got this much gold here. బంగారం మరో ఇంత ఉంది. Oh, so much business they have. చక్కటి వ్యాపారం. And they'll be praising their works. దాన్ని బట్టి ఎన్నో గొప్ప ప్రగల్భాలు పలుకుతుంటారు. So like this we'll be praising on.
అనేక రీతిలో పొగడుతో ముంచెత్తిస్తుంటారు. but the life is like a vapor. అయితే జీవితము ఆవిరిగా ఉంటుంది. If it will be taken in seconds, God says. క్షణములోనే ఆవిరైపోతుంది. Because God is God. కారణం ఏంటంటే దేవుడు దేవుడు అంటున్నాడు. We'll not be praising God. మనం దేవుణ్ణి మెచ్చుకున్న We'll not say that God has given me this. దేవుడు నాకు ఇచ్చాడు. God has given me this దేవుడు నన్ను job. ఆశీర్వదించాడు. God has given me this money. ఈ డబ్బులు దేవుని దగ్గర నుంచి I వచ్చాయి. am in this position because of God. నేను ఈ యొక్క ఉద్యోగంలో ఈ రీతిగా ఉన్నానంటే స్థాయిలో ఉన్న దేవుని బట్టే. We should speak like that. ఆ రీతిగా మనం మాట్లాడాలండి. So here also we see here, ఇక్కడ మనం గమనిస్తున్నాము God is speaking about the second coming, ఆయన యొక్క రెండవ రాకడ గురించి and the మాట్లాడుతున్నారు. disciples could not understand it. ఆ విషయాలకి శిష్యులకు ఏమాత్రం అవగాహన లేదండి. And we see in verse 3. మూడవ వచనం. Now as he sat on the Mount of Olives, the disciples came to him privately, saying, "Tell us, when will these things be? And what will be the sign of your coming and of the end of the age?" ఆయన ఓలివ కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులైనందుకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడ యుగ సమాప్తికి సూచనలేమి? See, disciples were somehow having information that Jesus is going to come the second time. రెండవసారి యేసు ప్రభు రానట సంగతి వాళ్ళకి ముందుగానే తెలిసింది. Because Jesus was speaking many words to them. అనేక రీతిగా ఉపమాన రీతిగా వారితో మాట్లాడుతున్నారు. So they wanted to confirm what are the signs. ఆ గుర్తులేంటియో వారు నిశ్చితంగా పరిశీలించిన ఆలోచన So in వారికి. the temple they were very busy దేవాలయంలో చాలా పనులు and they could not discuss completely about the matter. అన్ని కూడా చర్చించుకోవడానికి ఇష్టాగోటి చేయడానికి వాళ్ళకి సమయం లేకుండా. So the routine work of Jesus, after completing the work in Jerusalem, he used to go to the Mount of Olives. ఈ యొక్క యేసు ప్రభు యొక్క మరి ఈ దేవాలయంలో పని ముగించుకొని ఏకాంతంగా మరి ప్రార్థన గడపడం పరిపాట ఉంటున్నది. Which is just opposite to the temple. ఆ దేవాలయానికి వ్యతిరేక దిశలో ఉన్న ఆ యొక్క ఒలివల కొండ. So when Jesus went to that Mount of Olives, ఆ ఒలివల కొండకు యేసు ప్రభు వెళ్ళినప్పుడు there were no one only except the disciples. ఏకాంతంగా ఉన్నారు శిష్యులతో. So disciples wanted to know more about this. ఈ రెండవ రాకడ గురించి తెలుసుకున్న ఆసక్తి వరకు ఉండింది. See, nowadays people are very scared about the second coming of Jesus Christ. బాబోయ్ రెండో రాకడ అంటే అందరి గుండెలు రైలు పరిగెత్తాయి. Oh, not now, let it be late. ఇప్పుడు కాదండి, మళ్ళీ తర్వాత ఎప్పుడు. Oh, we are very busy. చాలా బిజీగా We ఉన్నాం, have to complete many works. అనేక పనులు పూర్తి చేయాలి. Oh, my daughter's marriage is pending. నా పాప పెళ్లి చేయాలి, My son's marriage is pending. నా కుమారుడు పెళ్లి చేయాలి, Even my granddaughter's marriage is pending. నా మనమరాలు కూడా వాయిదా I ఉన్నది. have to earn more money. ఇంకెక్కువ కష్టపడి పని చేయాలి, డబ్బులు సంపాదించాలి. I have to gain more money in this world. ఈ లోకంలో బాగా డబ్బులు And సంపాదించాలి. also I should have a very good name and popularity in this world. నాకు పేరు ప్రఖ్యాతులు గడించాలి. I don't have time for all these things. వీటిని నాకు సమయం ఎక్కడండి. They don't have time to read the word of God. దేవుని యొక్క వాక్యం చదువుకోవడానికి సమయం లేదండి. They don't have time to know more things about the Bible. దేవుని వాక్యములోని విషయాలు తెలుసుకోవడానికి అసలు సమయం అంటూ లేదు. They don't have time for the spiritual things. ఆత్మీయ సంబంధమైన విషయాల గురించిన ఆసక్తి సమయం లేనే లేదు. The disciples have a good interest to know about the second coming. కానీ దానికి భిన్నంగా శిష్యులకు చక్కటి ఆసక్తి ఉన్నది. My dear brothers and sisters in Jesus Christ, క్రీస్తులో నా ప్రియమైన సహోదరి you సహోదరులు, should have interest to know things about God, దేవుని గురించి ఎక్కువ విశేష జ్ఞానం సంపాదించుకోవడానికి మనకు ఆసక్తి ఉండాలి. so that your soul will be saved, అప్పుడు మనం ఆత్మ రక్షించబడుతుంది. so that the second coming you will be in that rapture. ఆ యొక్క ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. So here we see that they came to him and were asking him privately. ఇవి ఎప్పుడు జరుగును, ఈ రాకడకు నీ యుగ సమాప్తికి నీ సూచనలేమి? Jesus never kept secret the things. యేసు ప్రభు ఏది కూడా రహస్యంగా గోప్యంగా ఉంచలేదండి. Always he was telling everything to the disciples, వారికి అనేక రీతిలుగా బోధిస్తూనే because he తెలియచేస్తున్నారు. wanted to make the disciples to know about all things. ఆ యొక్క విషయాలన్నీ కూడా వారికి తెలియాలని ఆసక్తి అనేది కలిగింది. So that's why we see here, దాన్ని బట్టి మనం and గమనిస్తాం. Jesus answered and said to them, యేసు ప్రభు వారికి ఇది చెప్పాడు. the first warning was given. మొదటి ముందు సూచన వారికి He ఇవ్వబడింది. said, take heed that no one deceives you. ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచనివ్వకండి. See, no one should deceive you. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనిడి. When we know about Jesus Christ, యేసు ప్రభువును మనం తెలుసుకున్నప్పుడు we know that he has died for us on ఆయన the మన cross యొక్క of కల్వరిలో Calvary. చనిపోయాడు. We confess our sins. మన పాపం మనం ఒప్పుకుంటున్నాము. We invite him into our heart, మన రక్షకునిగా ఆహ్వానిస్తున్నాము. and we slowly start building our faith upon him. మన విశ్వాసాన్ని ఆయనపై కట్టుకుంటున్నాం. And slowly our spiritual life will be geared up. మన యొక్క ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుతుంటాం. So like this, when we are growing in the spirit, ఆత్మలో ఎదుగుతున్నప్పుడు sometimes there will be false prophets who will come and deceive us. గమనించండి, అబద్ధ ప్రవక్తలు వచ్చి మనం మోసపరుస్తారండి. They say that they take the verse from the Bible itself, దేవుని
వాక్యం నుండి తీసుకొని Now this is the Bible teaches this. దేవుని వాక్యం అయితే బోధిస్తుంది. You should take like this baptism. నీటి బాప్తిజం తీసుకోవాలి, You should need not pray, they say. నువ్వు ప్రార్థన చేసుకోవద్దు, Some people they do not fast. వారు ఉపవాసం ఉండలేదు. Some people say that the word of God says like this. దేవుని వాక్యం అయితే బోధిస్తుంది. And many things they teach them. అనేక విషయాలు వారికి చెప్తారు. And they divert them from the faith. ఆ సత్యం నుంచి వారిని ప్రక్కతో పట్టిస్తారు. As these people are new to the faith, మరి కొత్త విశ్వాసులు వీటి క్రొత్త గనుక, and as these people are growing just in the beginning, చిన్న పిల్లల వారు ముందుకు so సాగుతున్నారు. that's why whatever the people say, they try to accept that. ఈ క్రొత్త బోధకు ఆకర్షితులవుతారండి. And they will be diverted from the original faith. ప్రక్క తోవకు సత్యం నుండి దూరం So అవుతున్నారు. that's why we should not be deceived. అందుచేత మనం మోసపరచకూడదు. Even the disciples, when they took the gospel to the people, ఈ శిష్యులు సువార్తను తీసుకుని వెళ్ళినప్పుడు they were fully filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ పూర్ణులయ్యారు. They were preaching mightily. శక్తివంతంగా Many people were accepting Jesus Christ as their Savior. They were taking baptism. నీటి బాప్తిజం They were తీసుకున్నారు. being filled by the Holy Spirit. ఆత్మ పూర్ణులయ్యారు. And some people went from Jews. ఆ యొక్క యూదులు కొంతమంది వెళ్ళి They were saying that you should be circumcised మీరు according to the Moses commandment. మోషే నియమం ప్రకారం మీరు సున్నతి పొందాలి. And all these people were in a confusion mind. కలవరము, సంశయం. And this message was taken to many people. ఈ వర్తమానము సమాచారం అందరికీ వెళ్ళింది. So immediately the Jerusalem council was there. అప్పుడు యెరూషలేము యొక్క తీర్మానం జరిగింది. All the disciples were there. శిష్యులు అక్కడ ఉన్నారు. And Peter stood in between them. పేతురు మధ్యలో నిలిచి, Do you not be circumcised according to the commandment of Moses? మోషే నియమం ప్రకారం సున్నతి చేయబడకూడదు. If you are clean, మీరు పవిత్రులైతే you have been circumcised, he said. మీరు ఆత్మీయంగా సున్నతి పొందిన వారై So in the beginning itself, many people were taking a false message to the people. ఆదిమ సంఘములో ప్రారంభంలోనే ఈ తప్పుతో పట్టించారు. And they were deceiving the people. ప్రజలను మోసపరుస్తున్నారు. So that's why nowadays that many people are being deceived. ఈ దినాల కూడా చివరి దినాల ఆఖరి దినాల రాకడ సమయంలో అనేకులు మోసగిస్తూనే So ఉన్నారు. that's why we should be very careful. అందుచేత మనం జాగ్రత్తగా ఉండాలి. We should read the Bible. దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా We should చదవాలి. pray in the presence of God. దేవుని సముఖంలో సన్నిధిలో And we ప్రార్థించాలి. should ask God for His guidance. ఆయన యొక్క నడిపింపు కొరకు And ప్రార్థించాలి. we should know whether this teaching is right or ఈ wrong. బోధ సరి అయిందా కాదా అని లేఖనాల దృష్టి పరిశీలించాలి. What are they teaching? We should look into the Word of God. దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. We should check whether they are not. అది నిజమా కాదని దేవుని యొక్క వాక్య వెలుగులో మనం పరిశోధించాలి. We should not be carried away only along with one verse. ఒక్క వాక్యంతో మనం కొట్టుకొని పోకూడదండి. We should read the whole Bible. సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యం We should చదవాలి. know the summary of the Bible. తాత్పర్యం మనం అవగాహనలో ఉంచాలి. So that's why, my dear brothers and sisters in Jesus Christ, అందుచేత క్రీస్తులో నా ప్రియమైన సహోదరి be సహోదరులారా, careful that you will not be deceived. జాగ్రత్తగా వహించండి, జాగ్రత్తగా ఉండండి, And the మోసపరచకుండా. second thing God wants us, రెండవ విషయం ఏంటంటే, for many will come in my name saying, I am the Christ, and will deceive many. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరచెదరు. So in the name of Jesus Christ, they will come to your home. యేసు నామములో వస్తారు. In the name of the Holy Spirit, they come to your home. పరిశుద్ధాత్మ నామములో వస్తారు. In the name of Jehovah, they will come to your యెహోవా home. నామములో వస్తారు. And they'll sit in your homes. మీ ఇంట్లో కూర్చుంటారు, ఆసీనులు అవుతారు, And they will nicely talk to you. మృదువుగా With మాట్లాడతారు, love, they talk to you. చిలుక పక్కల ప్రేమతో And slowly they'll carry away with their teaching. వారి యొక్క తప్పుతోలోనికి బోధలోకి నడిపిస్తారు. And like this we'll be deceived. ఆ రీతిగా మనం మోసపరచబడతాం. We know one church, ఒక సంఘం మాకు బాగా తెలుసండి. the pastor was leading them, సంఘ కాపు నడిపిస్తున్నాడు. and the pastor told them that you not take baptism. ఆ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, మీరు బాప్టిజం తీసుకోనక్కర్లేదు. So all the congregation, almost 200 people, were being in that teaching only. ఆ 200 మంది సంఘ సభ్యులు ఆ సంఘములో బాప్టిజం, నీటి బాప్టిజం తీసుకోకుండా ఆ రీతిగా ఉంటున్నారు. And even they avoid any medical treatment. అంత మాత్రం కాదండి, ఎలాంటి మందులు కూడా వాడరు వారు. We should have faith in God. దేవునిలో విశ్వాసం ఉండాలి. There's no doubt. అది కరెక్టేనండి. But when we have been ill, మనము బాగా లేనప్పుడు there's nothing wrong that when we go to a doctor. వైద్యుల దగ్గర వెళ్ళడం తప్పేం కాదండి. That depends upon our faith. మన విశ్వాస పరిమాణం బట్టి ఆధారపడి ఉంటుంది. So this pastor, he was very weak. ఈ పాస్టర్ గారు చాలా బలహీనుడు, He was suddenly very much ill. చాలా మరి బాగలే కాయల. So many people forced him to come to the doctor. అనేకులు బలవంతం చేస్తారు, పాస్టర్ గారు రండి డాక్టర్ దగ్గరికి He వెళ్దాం. said, no, I'm not Lele, going to Lele, come. Lele. I'm not going to come. అసలు డాక్టర్ దగ్గర అసలు His condition was very serious. ఎంతో క్షీణించిపోతున్నారు. At last he expired. ఆఖరిగా చనిపోయాడు. And before he was going to die, he said that, చనిపోక ముందు ఒక మాట చెప్పాడు, after 3 days, again I'll rise.
3 నెలల తర్వాత తిరిగి లేస్తానండోయ్. So all these people, they did not bury him. కాబట్టి వాళ్ళు పాతి పెట్టలేదు. They were waiting him when we'll arise. 3వ దినం తర్వాత లేస్తానని. And many people are saying, no, you bury him. అన్నాక అంటే పాతి పెట్టండి. But some people in the congregation, they said, ఆ సంఘ సభ్యులు కొంతమంది no, our pastor said that he'll rise again. We will not bury him. మేము పాతి పెట్టాం. At last, all the pastors came and convinced them and they buried him. ఆఖరిగా పాస్టర్ల గురువులు అందరూ వచ్చారు, బంద్ పెట్టారు. So after the burial was over, పాతి పెట్టిన తర్వాత we called them the congregation ఆ ప్రజలందరిని పిలిచి and we spoke the word of God. దేవుని యొక్క వాక్యాన్ని బోధించాం. We have taken all the verses how we should take baptism. వాక్య లేఖనాల్ని కూడా వారికి చూపించాం. And then all the congregation has come and taken ఆ సంఘ baptism. సభ్యులందరూ కూడా మా దగ్గర బాప్టిజం తీసుకున్నారు. My dear brothers and sisters in Jesus క్రీస్తులో Christ, ప్రియమైన సహోదరి సహోదరులు, we should not be deceived by anyone. ఎవరు కూడా మనల్ని మోసపరచకూడదు. We should have a clear teaching of the word of God. సుస్పష్టత మనకు దేవుని యొక్క వాక్యం We'll అవగాహన. continue the message in the next week episode. రాబోయే ఎపిసోడ్ లో ఈ వర్తమానం Let కొనసాగుతుంది. us bow down our heads. అయితే తలలు వంచుకొని ప్రార్థించి, Lord Heavenly Father, పరలోకమందున we తండ్రి, thank you for thy grace which you have given to us. నీ కృపను బట్టి మీకు వందనములు. You have come into this world to save us, మమ్మల్ని రక్షించడానికి మీరు వచ్చారు. and you are going to come the second time. రెండోసారి తిరిగి రానయించినారు. And your second coming signs you have showing in this world of ఇప్పుడే God. తండ్రి ప్రభా ముంగుర్తులు మాకు చూపిస్తున్నారు. You said that you take heed that no one will deceive you. ఎవరు కూడా మమ్మల్ని మోసపరచుకుని జాగ్రత్తగా ఉండమని చెప్పారు. The many people are there who are deceiving, O Lord. అనేకులు మోసపరుస్తున్నారు. Lord, they're deceiving your people, నీ ప్రజలు మోసగించడం ద్వారా and they're unable to understand it, O నీ God. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవట్లేదు. Please let them read the word of your word. నీ యొక్క వాక్యానికి క్షుణ్ణంగా పరిశీలించే కృప Let them understand your word, సరిగా అర్థం చేసుకున్న కృప so దయచేయండి. that they'll walk in the truth. నీ వాక్యం నడగడానికి, They'll stand in the faith, O God, విశ్వాసం నిలకడగా and ఉండడానికి, they'll not be deceived, O God, ఎట్టి పరిస్థితుల్లో and మోసపరచకూడదు. they'll be prepared for your second నీ coming. రెండో రాకడ కొరకు ఎత్తబడే గుంపులో ఉండే Lord, heal the people who are suffering with different kinds of కాయలా diseases. ఉన్నారో తన వారు ముట్టి స్వస్థపరచండి. Deliver each and every person who are ప్రతి suffering ఒక్కరిని with evil విడిపించండి. spirits, O God, ఆత్మవితాత్ బంధించబడిన వారిని and give them thy blessings. నీ ఆశీర్వాదం దయచేయండి. The people who are suffering with unemployment, O God, దేవా, ఎవరైతే ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఉంచున్నారో I especially pray for them వారి కూడా ప్రత్యేకించి that ప్రార్థిస్తాం. you give them employment. వారికి ఉద్యోగ అవకాశాలు The దయచేయండి. people who are trying for visas to వీసా different కొరకు ప్రయత్నం countries, చేస్తున్న బిడ్డల కొరకు I ప్రార్థిస్తాం. pray for them that you give visas, O ప్రార్థిస్తున్న వారికి God. విశ్వాస దయచేయండి. Help them to settle in different countries, O వేరే God. దేశాల స్థిర నివాసం ఏర్పడకు కృప దయచేయండి. Take away the different job problems in the job, సమస్యలన్నీ కూడా తొలగించండి. the financial crisis in their ఆర్థిక lives. ఇబ్బందుల నుంచి విడిపించండి. Give them thy blessings. నీ ఆశీర్వాదం దయచేయండి. Pour out by your Holy Spirit నీ upon them, ఆత్మను కుమ్మరింపు దయచేయండి. and let your name be నీ glorified. నామం మహిమపరచబడనివ్వండి. In Jesus' name I pray. యేసు